సర్వసాధారణంగా ముస్లిం సమాజంలో కొందరిలో ఈ అనుమానం వస్తుంది. మరి మన జీవితాల్లో ఎందుకు మార్పు అనేది రావడం లేదు? ఇప్పుడు జుమ్మా నమాజులో ఎంతమంది అయితే కనపడతారో మసీదులో, అంతమంది మిగతా నమాజుల్లో ఎందుకు కనపడరు? ఈ ఆలోచన మీలో, నాలో, మనందరిలో కూడా వస్తుంది. అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక పెద్ద కారణం ఏమిటి అంటే, మేమందరం కూడా ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా క్షమించబడిపోతాము. అల్లాహ్ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు అత్యధిక ప్రజలు. అందుకే ఇస్లాం యొక్క ధర్మంలో చాలా గొప్ప విధి అయినటువంటి నమాజును కూడా చాలా లైట్ తీసుకుంటారు. ఇస్లాం యొక్క ధర్మంలో చాలా గొప్ప విధి అయినటువంటి బుర్ఖా, ఆడవాళ్ళు బుర్ఖాని కూడా లైట్ తీసుకుంటారు. బుర్ఖా వేసుకోకపోతే ఏం పోయిందిలే, మగవాళ్ళు నమాజ్ చదవకపోతే ఏం పోయిందిలే, దానివల్ల ఏం నష్టం వస్తుందిలే. ఏది ఏమైనప్పటికీ మొదటి విషయం ఏంటంటే, అల్లా అత్యధికంగా క్షమించేవాడు, దయగలవాడు అని చెప్పి ఈ నమ్మకం ఎక్కువైపోయింది. అదే అల్లా తబారక తాలా లెక్కపత్రాలు చాలా కఠినంగా తీసుకుంటాడు, మరియు ఆయన చాలా కఠినంగా శిక్షిస్తాడనేటువంటి విషయం కూడా ముస్లిం సమాజం ఈరోజు మర్చిపోయింది. ఇక రెండవ కారణం సోదరులారా, సోదరీమణులారా, చావుని మర్చిపోయారు. అల్లాకు మన జీవితం కోసం లెక్క చెప్పాలని, అల్లా దగ్గర మనందరం కూడా నిలబడాలని ఈ చావు అనేదాన్ని మర్చిపోయారు. సుఖాలలో, సంతోషాలలో, తినడంలో, త్రాగడంలో, గెంతడంలో, మజాలు చేయడంలో జీవితాన్ని గడుపుతున్నారు తప్ప ఈ చావు అనేదాన్ని మర్చిపోయారు. అందుకోసమే అల్లాతో సంబంధాలు దృఢంగా ఉండడం లేదు, మస్జిద్తో సంబంధాలు దృఢంగా ఉండడం లేదు, మన జీవితాలలో అల్లా యొక్క ఆజ్ఞ లేదు, ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతి లేదు. ఇది రెండో కారణం. మూడో కారణం సోదరులారా, సోదరీమణులారా, ప్రపంచం యొక్క ప్రేమ. ఎవరి మీద మనకు ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమైపోతాం. డబ్బు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఆ డబ్బు కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధపడిపోతారు. ఎవరికి ఏ విషయాల మీద ఇష్టం ఉంటుందో వాటిని సంపాదించడం కోసం నిమగ్నమైపోతారు. ఈ రోజున అత్యధిక మంది ముస్లింలలో కోరికలు ఎక్కువైపోయాయి. చావు యొక్క భయం అనేది ఖతమైపోయింది. ప్రపంచం యొక్క ప్రేమ ఎక్కువైపోయింది. అందుకోసమే అల్లాకి దూరం అయిపోయారు, మస్జిద్కి దూరం అయిపోయారు, ఆడవాళ్ళు బుర్ఖాకి దూరం అయిపోయారు, మగవాళ్ళు నమాజులకు దూరం అయిపోయారు. ఒకవేళ మగవాళ్ళు నమాజులు చదువుతున్నా, ఆడవాళ్ళు నమాజులు చదువుతున్నా, ఆడవాళ్ళు బుర్ఖాలు వేసుకున్నా తప్పుడు పనులు చేయడం మాత్రం మానడం లేదు.